నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు పగార్ బుక్. ఈ వీడియో పర్టికులర్గా ఫేక్ జీపీఎస్ టెస్టింగ్ కోసం, అంటే ఎంప్లాయీస్ ఫేక్ జీపీఎస్ ఇన్స్టాల్ చేసి దాంట్లో పని చేద్దాం అని చెప్పేసి అనుకుంటే మన పగార్ బుక్ అప్లికేషన్ ఎలా రియాక్ట్ అవుతుంది అన్నది చూడబోతున్నాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫ్రెండ్స్. సో పగార్ బుక్ అప్లికేషన్ మొబైల్ అప్లికేషన్ ఇలా ఉంటుంది. ఇది ఎంప్లాయీస్ ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత పంచ్ ఇన్ అని చెప్పేసి ఇలా ఆప్షన్ వస్తుంది. క్లిక్ చేసి పంచ్ ఇలా మార్క్ చేస్తారనమాట. ఇక్కడ లొకేషన్ లోడ్ అవుతుంది. వన్స్ లొకేషన్ లోడ్ అయిపోయాక పంచ్ ఇన్ కోసం ఇలా యాక్సెస్ వస్తుంది. ఎంప్లాయీ తన అటెండెన్స్ని ఇలా ఈ విధంగా క్యాప్చర్ చేసేసి సబ్మిట్ క్లిక్ చేస్తే అటెండెన్స్ అన్నది మార్క్ అవుతుంది అనమాట. సో సబ్మిట్ క్లిక్ చేస్తున్నాం. డన్. నెక్స్ట్ ఇప్పుడు మనం చెక్ చేయాలనుకుంటుంది బేసిక్గా పగార్ బుక్ అప్లికేషన్లో ఈ ఫేక్ జీపీఎస్ అన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసి అటెండెన్స్ మార్క్ చేస్తే ఎలా ఉంటుంది అని చూద్దాం. జీపీఎస్ దీంట్లో 10 million డౌన్లోడ్స్ ఉన్నాయి. సో లెట్స్ ట్రై దిస్. ఓపెన్ చేస్తాను. సో ఈ ఫేక్ జీపీఎస్ ఇన్స్టాల్ చేయడానికి ఫోన్లో రకరకాలుగా కరప్ట్ చేస్తుంది. సో అన్ని పర్మిషన్స్ని నేను అలౌ చేస్తున్నాను. యాక్టివేట్ చేస్తున్నాను. రైట్ నౌ మీరు చూస్తున్నట్టు ఈ లొకేషన్లో ఉన్నాను, హైదరాబాద్లో. సో నేను దీన్ని షామీర్పేట్ ఆర్ గజ్వేల్లో ఉన్నట్టుగా నేను ఇక్కడ పెడుతున్నాను, యాక్టివేట్ చేస్తున్నాను. సో రైట్ నౌ నా ఫేక్ జీపీఎస్ లొకేషన్ సిమ్యులేట్ చేస్తూ ఉంది. సో నేను ఇప్పుడు పగార్ బుక్ యాప్ ఓపెన్ చేస్తున్నాను. నా అటెండెన్స్ నేను అక్కడ ఉన్నట్టుగా పంచ్ అవుట్ మార్క్ చేయడానికి ట్రై చేస్తాను. సో లెట్స్ సీ. సో మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే ఒక ఎర్రర్ వస్తుంది, చూసారా? ప్లీజ్ డు నాట్ యూజ్ అదర్ యాప్స్ టు చేంజ్ లొకేషన్. ఈ విధంగా మీకు ఎర్రర్ అనేది వస్తుంది. ఎంప్లాయీకి అటెండెన్స్ మార్క్ చేసుకోవడానికి అలౌ చేయదన్నమాట. ఈ విధంగా లొకేషన్ని ఫేక్ చేసి ఎంప్లాయీస్ అటెండెన్స్ మార్క్ చేయడానికి ఉండదన్నమాట. నేను ఇప్పుడు ఇది ఫేక్ జీపీఎస్ని ఆఫ్ చేసేసాను. నౌ లెట్స్ ట్రై. ఇది చూసినట్లయితే ఇమీడియట్లీ లొకేషన్ లోడ్ అయిపోయింది. చూడండి, పంచ్ చేయడం కోసం నాకు ఇక్కడ యాక్సెస్ ఇచ్చింది. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.